మాకు జన సైనికులుగా గాజు గ్లాస్ గుర్తు మాకు ఈరోజు మీరు చూస్తున్నారు మా గాజు గ్లాస్ గుర్తు మీద ఎన్ని రాజకీయాలు చేస్తున్నారు. రకరకాల కోర్టు కేసులు వేయిస్తున్నారు, గాజు గ్లాస్ గుర్తు మాది మాది అని క్లెయిమ్ చేపిస్తున్నారు. మా గుర్తు పైన వాళ్ళు కక్ష కట్టి వాళ్ళు ఒక రాంగ్ ప్రాపగండా జనంలోకి తీసుకెళ్తున్నప్పుడు జన సైనికులుగా మా అందరి అవసరం మాకున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే గాజు గ్లాస్ గుర్తుని బలంగా జనాల్లోకి తీసుకెళ్ళాలి. సో దానికి సంబంధించి మేము ఒక టీ డిస్ట్రిబ్యూషన్ క్యాంపెయిన్ కానివ్వండి, జనసేనతో గ్లాస్ టీ అనే కార్యక్రమాలు కానివ్వండి, వివిధ రూపాల్లో మేము సోషల్ మీడియా క్యాంపెయినింగ్ వాడుకుంటూ, గ్రౌండ్ క్యాంపెయినింగ్ వాడుకుంటూ జనాల్లోకి వెళ్తున్నాము. వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు కూడా. గాజు గ్లాస్ పార్టీ గ్రామాల్లో మీకు జనసేన పవన్ కళ్యాణ్ గారి పేరు కన్నా గాజు గ్లాస్ పార్టీ వాళ్ళు వచ్చారు అనేది బాగా జనాల్లో వెళ్తుంది సార్. సో అది మాకు ఒక శుభ పరిణామం మేము భావిస్తున్నాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ప్రశాంతంగా ఎన్నికల క్యాంపెయిన్ చేసే పరిస్థితి కనిపించట్లేదేమో అని చెప్పి ఆందోళన వ్యక్తమయ్యే పరిస్థితి. ఎందుకంటే భీమవరానికి బ్రేక్ వేశారు. ఆయన మంగళగిరి నుంచి బయటికి వెళ్లకుండా అక్కడికే వాళ్ళని రప్పించుకుండి ఆ 4 పార్లమెంట్ స్థానాలు ఏవైతే మీరు చేయాలనుకుంటున్నారో 4 రోజుల స్కెడ్యూల్ అది క్యాన్సిల్ చేసుకున్నారు. సో దీని మీద మీ స్పందన ఏంటి? జన సైనికులు ఇదే జరిగితే రేపు సార్ వైసీపీ పార్టీ ఈ రోజు మొదట అంటే ఇది ఫస్ట్ అటెంప్ట్ కాదండి పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవడం కానీ లేదా జన సైనికులు అడ్డుకోవడం కానీ ఫస్ట్ అటెంప్ట్ కాదు. గతంలో కూడా మీరు చూశారు వైజాగ్ వచ్చిన ముఖ్యంగా వైజాగ్ ఎప్పుడు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఆంక్షలు ఉంటాయి, జనసేన నాయకుల మీద ఆంక్షలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా వైజాగ్ వచ్చినప్పుడు ఆ రోజు ఆయన హోటల్ గతికి పరిమితం చేశారు. మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి అరెస్ట్ చేసి చెయ్యని తప్పుకి దాదాపు ఒక 7 రోజుల పైచిలకు మమ్మల్ని సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టారు. అంటే జనసేన అన్న పవన్ కళ్యాణ్ గారు అన్న ఈ వైసీపీ పార్టీకి భయం. ఈ రోజు బిగ్గెస్ట్ థ్రెట్ వైసీపీకి ఏదన్నా ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ గారు, జనసేన మాత్రమే. అందుకే గతంలో ఆయనపై రెక్కి కూడా నిర్వహించారు సార్. నేను అది మీకు క్లెయిమ్ చేస్తాను, రెక్కి కూడా నిర్వహించారు. అదే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద రానివ్వట్లేదు సార్. హెలీప్యాడ్ అనేసరికి గతంలో మీకు ఆ హెలీప్యాడ్ ఇచ్చినప్పుడు బేసిక్ నామ్స్ ప్రకారం ఇస్తారండి. ఆ ఇచ్చినప్పుడు గతంలో మీకు అక్కడ హెలీప్యాడ్ మీకు వెంకయ్యనాయుడు గారు లాంటి వ్యక్తులు కూడా ల్యాండ్ అయినప్పుడు అలాంటి హెలీప్యాడ్ లో మేము ఇవ్వము మీకు అవకాశం, హెలీప్యాడ్ ల్యాండ్ అవ్వకూడదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కేవలం ఒక ప్రాంతానికి పరిమితం చేస్తే మరి అధ్యక్షుడు అనే వ్యక్తి ఎలా ప్రచారం చేస్తారు? గతంలో మీరు ఎలా అయితే నామినేషన్స్ కూడా వేయనివ్వలేదు, ఈసారి ప్రచారం కూడా అడ్డంకులు పెట్టి మమ్మల్ని మీరు 4 గోడలకు పరిమితం చేసి మేము యుద్ధానికి సిద్ధం అంటే మీరు ఎవరితో యుద్ధం చేస్తారు? ముందు ఒక అద్దం పెట్టుకుని మీతో మీరు యుద్ధం చేసుకుంటారా? అద్దం పెట్టుకుని సిద్ధం అంటారా? ఈ మాటలు ఎక్కడ సరిపోతాయి సార్? మాకు అర్థం కాదు. మాకు ఉన్న నామ్స్ ప్రకారం మేము ఒక హెలికాప్టర్ హైర్ చేసుకున్నాం, ప్రాపర్ హెలిప్యాడ్ పర్మిషన్స్ పెట్టుకున్నాం. అధికారులు ఈ రోజు పూర్తి ఒత్తిడిలో ఉన్నారు సార్. ఈ వైసీపీ ఒత్తిడిలో ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తే ఆయన 7-9 కిలోమీటర్లు డిఫరెన్స్ లో గతంలో కనుక హిల్ 3 ఐటీసెస్ లో ఉన్న హిల్ 3 లో ఒక హెలిప్యాడ్ ఉంది సార్ ఆయనకి. మళ్ళీ తర్వాత కొత్తగా అక్కడి నుంచి మీకు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పక్కన ఉన్న మినీ గ్రౌండ్ లో మళ్ళీ ఇంకో హెలిప్యాడ్ వేశారు. 9 కిలోమీటర్ల రేంజ్ లో ఉన్న హెలిప్యాడ్ వాడకుండా మళ్ళీ కొత్త హెలిప్యాడ్ వేసుకున్నారు. వాళ్ళు కొన్ని లక్షల బిల్లు ఓటు చేసే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళకంటే ప్రభుత్వానికి నచ్చినట్టు వాళ్ళు హెలిప్యాడ్లు వేసుకుంటారు. మమ్మల్ని కొత్తగా హెలిప్యాడ్లు వేసుకునేవారు. కనీసం ఉన్న హెలిప్యాడ్లు కూడా వాడుకునేవ్వకపోతే మా హెలికాప్టర్లు ఎక్కడ ల్యాండ్ అవ్వాలని ప్రచారానికి ఎలా రావాలి సార్? అధ్యక్షుడు అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి భుజం మీద ఈ రోజు 175 కాన్స్టిట్యున్సీల బరువు ఆయన భుజం మీద ఉంది సార్. ఆయన పోటీ చేసే ప్రాంతంతో పాటు మిగిలిన కాన్స్టిట్యున్సీలు కూడా ప్రచారం చేయాలి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు షెడ్యూల్ ఇచ్చాం. మేమేమి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయట్లేదుగా. మా పార్టీ ప్రచార కార్యక్రమాలు చేసుకుంటామన్నా కూడా మేము రోడ్ల మీద రానము అంటే అది మరి ఏ విధంగా దేనికి సిద్ధం అని చెప్పి అనుకోవాలి సార్? ఓకే, మరి ఈ విధంగా మమ్మల్ని కట్టడి చేసి అంతకెందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సిద్ధమనే సభ